See what it says in 1 Corinthians 11, what we just read. ఇప్పుడే చదివినటువంటి వాక్య భాగం 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉన్న మాట చూడండి. So many people take part in the bread and cup without understanding. ఈ గ్రహింపు లేకుండా అనేక మంది ప్రజలు ఈ రొట్టెలోనూ పాత్రలోనూ పాలు పొందేస్తూ ఉంటారు. Verse 25. 25వ వచనం. As often as you eat this bread and drink this cup, you are proclaiming the Lord's death till he comes. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై నేను చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. We are proclaiming the Lord's death. మనం ప్రభు వారి మరణాన్ని ప్రచురిస్తున్నాం. Why did he die? ఎందుకు చనిపోయారు ఆయన? Only because of sin. పాపమును బట్టే చనిపోయారు. He did not die to heal us of our sicknesses. మన రోగాలను బాగు చేయడానికి ఆయన సిలువలో మరణించలేదు. He died to save us from our sin. మన పాపము నుండి మనల్ని విడిపించడానికి, Christ రక్షించడానికి. died for our sins, it says in 1 Corinthians 15. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు మరణించారు. So when we proclaim the Lord's death, we are talking about sin. గనుక ఈ ప్రభు మరణాన్ని మనం ప్రచురిస్తున్నప్పుడు ఈ పాపాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. Now we can admire Jesus for suffering so much on the cross. సిలువ మీద అంతగా శ్రమ పడినటువంటి ప్రభువుని గురించి మనం ఎంతో హర్షించవచ్చు, మెచ్చుకోవచ్చు. But it may not produce in us the same attitude to sin that he had. అయితే పాపము విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి గమనాన్ని అది మనకు కలిగించకపోవచ్చు. Many people admire Jesus, but they don't want to follow him. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా మెచ్చుకుంటారు, చాలా హర్షిస్తారు, కానీ ఆయన మాత్రం వెంబడించరు. You read the 4 Gospels. ఈ 4 సువార్తలు మీరు చదువు చూడండి. And try and find out how many times did Jesus say, admire me, admire me. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు చెప్పారు నన్ను మెచ్చుకోండి, నన్ను మెచ్చుకోండి అని చెప్పిన మాట్లాడారు? Never. ఎప్పుడు చెప్పలేదు. Not even once. ఒక్కసారి కూడా చెప్పలేదు. What did he say? ఏమన్నారు ఆయన? Follow me, follow me. నన్ను వెంబడించండి, వెంబడించండి అన్నారు. He never said admire me. నన్ను మెచ్చుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. So we're not called to admire Jesus, but to follow him. గనుక మనం ఈ పిలువబడిన దేనికంటే యేసుక్రీస్తు ప్రభువుని మెచ్చుకోవడానికి కాదు, ఆయన వెంబడించడానికి. If you say, oh Lord, how wonderful you died for me on the cross. ఓ ప్రభువా, సిలువలో నా కొరకు నీవు మరణించావు, ఎంత అద్భుతకరమైన సంగతి అంటే. How wonderful you lived on this earth. ఈ భూమి మీద ఎంత అద్భుతంగా నీవు జీవించావు. How much you suffered for me. ఎంతగా నా కొరకు నీవు శ్రమ పడ్డావు. That is all admiration. ఇదంతా ఏంటంటే మెచ్చుకోవడం ప్రభు What చేసిన. about following him? అయితే ఆయన వెంబడించే విషయం ఏంటి? Saying, Lord, you hated sin. ప్రభువా, నీవు పాపాన్ని ద్వేషించావు, I want to hate sin. నేను కూడా పాపాన్ని I want to ద్వేషించాను, follow you. నేను నిన్ను వెంబడిస్తాను. And we read there, he loved righteousness. మనం ఇక్కడ చదివాము, ఆయన నీతిని ప్రేమించినాడు. He didn't do righteousness, he loved righteousness. ఆయన నీతిని చేయటం కాదు, నీతిని ప్రేమించాడు. Many people do righteousness, they don't love righteousness. మరి చాలా మంది నీతిగా జీవిస్తారు, చేస్తారు, కానీ నీతిని ప్రేమించరు. Some of you think you are quite holy because you do righteousness. మీలో చాలా మంది మీరు నీతిని చేస్తున్నారు కనుక మీరు చాలా పవిత్రులని అనుకుంటారు. No. కాదు. You become spiritual when you love righteousness. మీరు నీతిని ప్రేమించినప్పుడే మీరు ఆత్మీయులు అవుతారు. You don't become spiritual by avoiding sin. పాపాన్ని మీరు తప్పించుకుని తిరగడం ద్వారా మీరు ఆత్మీయులు కారు. You become spiritual when you hate sin. మీరు పాపాన్ని ద్వేషించినప్పుడే ఆత్మీయులు అవుతారు. The Holy Spirit does not come into us just to make us avoid sin. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాపాన్ని తప్పించుకుని వెళ్ళడానికి మనలో వస్తారని కాదు. He makes us hate it. దాన్ని ద్వేషించేట ఆయన చేస్తారు. What other people love, we hate. ఇతరులు దేన్నైతే ప్రేమిస్తున్నారో దాన్ని మనం ద్వేషిస్తున్నాం. How did Jesus describe a sinner in the story of the prodigal son? తప్పిపోయినటువంటి కుమారుని ఆ సందర్భంలో ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా దాన్ని వివరించారు? It says he was wanting to eat what the pigs eat. ఆయన పందులు తినేటటువంటి పొట్టు తినాలని కోరాడు. Have you seen in all the dirty places what the pigs eat? ఈ చాలా మురికి గుంటల్లో ఉండి పందులు ఏమేమి తింటాయో మీరు ఎప్పుడైనా చూసారా? Do you feel like eating it? అలా మీరు తినాలనుకుంటున్నారా? Even if you're hungry, you won't eat it. మీకు ఎంత ఆకలిగా ఉన్నా కానీ మీరు అట్లా తినరు. What rubbish the pigs eat. అంత చెత్త చెదారం అని తింటా ఉంటాయి ఈ పందులు. You hate it. దాన్ని మీరు ద్వేషిస్తారు. When you don't hate it, మీరు దాన్ని ద్వేషించకపోతే that's a picture of a sinner who's eating what the pigs are eating. అది పాపి యొక్క పటం, అంటే పందులు తినేదాన్ని తినడానికి ఉడంబడుతున్నాడు. So in that story, ఆ కథలో Jesus was saying sin యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు పాపం is కూడా like pig's food. అది ఎట్లా ఉంటుందంటే పందులు తినే పొట్టు ఆహారంలా ఉంటుంది. And what is righteousness? నీతి అనేది ఎలా ఉంటుంది? In the same story, అదే కథలో
Righteousness is the food on the Father's table. ఈ ఈ ఈ యొక్క నీతి అనేటటువంటిది తండ్రి భోజనం బల్ల మీద ఉన్న ఆహారంలా So ఉంది. in the story of the prodigal son, కనుక తప్పిపోయిన కుమారుని కథలో there are two foods. ఈ రెండు రకాల ఆహారాలు ఉన్నాయి. One is the food the pigs eat, ఒకటి ఏంటంటే పందులు తినే తిండి, and one is the food on the Father's table. రెండోది తండ్రి భోజనం బల్ల మీద ఉన్న That is ఆహారం. a picture of sin and righteousness. పాపమును కూర్చిన పటం అక్కడ ఉంది, నీతిని కూర్చిన పటం ఇక్కడ ఉంది. When you are loving sin, నీవు పాపాన్ని ప్రేమిస్తున్నప్పుడు it shows you are far away from the Father's house అదేం చూపిస్తుందంటే తండ్రి ఇంటి నుండి నువ్వు చాలా దూరంలో ఉన్నావు. because you are loving the pig's food. ఎందుకంటే నువ్వు పందులు తినే తిండిని ఆశిస్తున్నావు. How to know whether you are in the Father's house today? ఈ దినాన్ని నువ్వు తండ్రి ఇంట్లో ఉన్నావని తెలుసుకునేది ఎట్లా? You will love the food in the Father's table. తండ్రి భోజన బల్ల మీద ఉన్న ఆహారం నువ్వు That ప్రేమిస్తావు. is righteousness, అది నీతి, uprightness, అది నువ్వు యథార్థంగా ఉంటావు. love. ప్రేమ, Love our enemies. ఆ శత్రువులు ప్రేమించాలి. We love to do what pleases God. దేవునికి ఏది అంగీకారమో ఇష్టమో దాన్ని చేయడానికి మనం And ప్రేమిస్తున్నాం. we hate what displeases God. దేవునికి ఇష్టం కానటువంటి దాన్ని మనం ద్వేషిస్తున్నాం.